ఏదైతే కాంగ్రెస్ పార్టీ పాల్గొండ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ రెడ్డి గారు మరి స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద అవగాహన లేకుండా ఎలాంటి అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డి గారి మీద మరి ప్రజలు బ్రహ్మాండంగా 3 సార్లు గెలిపించినటువంటి ఒక వ్యక్తిని మరి ఆయన ఇష్టానుసారం మాట్లాడుతూ విమర్శిస్తా ఉన్నాడు. ముఖ్యంగా మరి కళ్యాణ లక్ష్మి చెట్ల మీద ఆయన మాట్లాడుతూ ప్రజలను తప్పుదో పట్టిస్తా ఉన్నాడు. 3 నెలల నుంచి ఎమ్మెల్యే గారు ఆ చెక్కులు ఆపిస్తున్నాడు అని చెప్పేసి మరి నేను ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాను. సునీల్ రెడ్డి గారు మీకు అవగాహన లేకపోతే అవగాహన తీసుకొని మాట్లాడండి, లేదా ప్రభుత్వ అధికారులు తెలుసుకొని మాట్లాడండి. స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు వెరీ క్లియర్ గా ఏం చెప్పిండ్రు, మీరు ఇస్తానటువంటి మీరు 6 గ్యారెంటీలు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారు ఇస్తామన్నారు. కాబట్టి మీరు గత సంవత్సరంన్నర కాలం దగ్గరకు వచ్చింది, ఇంతవరకు కూడా మీరు మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు మాత్రం ఇస్తున్నారు, తులం బంగారం మీరు ఇవ్వట్లేదు. కాబట్టి ఈ కార్యక్రమాల్లో నేను పాల్పంచుకోను, ఆ కార్యక్రమాన్ని నేను బహిష్కరిస్తున్నాను. కానీ వచ్చినటువంటి చెక్కులను ఇమ్మీడియట్లీగా ప్రభుత్వ అధికారులతోని స్థానిక ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి మరి గ్రామ సచివాలయ సెక్రటరీలతోని ఇమ్మీడియట్లీగా చెక్కులు పంపిణీ చేయాలని వెరీ క్లియర్ గా ఆఫీసర్ చెప్పారు, కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. మరి మీరు ఆ కార్యక్రమాన్ని చేయకుండా ప్రజలను తప్పుదో పట్టించడానికి, ఎమ్మెల్యే మీద వృధా జరగడానికి నువ్వు ఏదైతే అసత్యాలు మాట్లాడుతూ ఉన్నావో సునీల్ రెడ్డి గారు, నువ్వు ఒకసారి అన్ని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఒక్కసారి కాదు, రోజుకో పార్టీ, రోజుకో నాయకుడి దగ్గర ఉండేటువంటి నువ్వు కూడా మరి ప్రశాంత్ రెడ్డి గారిగా మాట్లాడడం నువ్వు స్థాయి కూడా కాదు. ఎందుకంటే ప్రజలు 2 సార్లు నుంచి చీకొట్టిండ్రు. మరి అదే పాల్గొండ నియోజకవర్గంలో 3 సార్లు బ్రహ్మాండమైన మెజార్టీతో మీరు ప్రశాంత్ అన్న గారు ఇక్కడ 3వ ఆర్టీగా ఎమ్మెల్యే గెలిపించిండ్రు. ఇక్కడ పాల్గొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చూసి, ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి, వారు చేస్తున్న ప్రజలకు అభివృద్ధిని చూసి, ప్రజలకు అందుబాటులోని కష్ట సుఖాలు ఉంటున్నారు. కాబట్టి మరి ఈ రోజు బ్రహ్మాండంగా 3వ కూడా ప్రశాంత్ రెడ్డి గారికి గెలిపించడం జరిగింది. మరి దాని మీద నువ్వు కూడా మాట్లాడడం నిజంగా ఆశ్చర్యస్తూ ఉంది. ఈ రోజు కళ్యాణ లక్ష్మి కావచ్చు, సీఎం గారు కావచ్చు, గత 10 సంవత్సరాల్లో ఇష్టానుసారం ప్రశాంత్ అన్న గారి అనుచరులు ఇక్కడికక్కడ డబ్బులు వసూలు చేసిందని చెప్పేసి ఆరోపణ చేస్తా ఉన్నారు. మీకు ఈ వేదిక ద్వారా సవాల్ ఇస్తున్నాం, 10 సంవత్సరాల్లో ఎక్కడైనా ఏ క్యాడర్ కానీ ఏ లీడర్ అయినా కానీ కళ్యాణ లక్ష్మి కావచ్చు, సీఎంఆర్ కావచ్చు, ఎక్కడ కూడా ఎవరైనా నీకు ప్రూఫ్స్ తీసుకురా అంటే ఏ నాయకుడు కూడా 100 రూపాయలు కూడా తీసుకోలేరు. ఏదైనా సరే, ఏ పార్టీ అయినా సరే కళ్యాణ లక్ష్మి గురించి మాట్లాడుతున్నాం. ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే మాత్రమే కళ్యాణ లక్ష్మి ఇచ్చిందని చెప్తా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవరికి కూడా కళ్యాణ లక్ష్మితో పాటు సీఎంఆర్ కూడా ఎవరు తీసుకొచ్చిన దాన్ని చేసి పెట్టి తప్ప మీలాగా మాత్రం కాదు. మేము గతంలో సీఎంఆర్ ఇస్తే ₹1,00,000 బిల్లు వస్తే 80% ఇచ్చిన సందర్భాలు ఈ రోజు మీరు చేస్తున్నది ఏంటి? కనీసం 20% కూడా ఇలా చెక్కులు ఇస్తారు. ప్రజలతో ఉన్నారు, ప్రజలకు అర్థమవుతా ఉంది మీరేం చేసారు కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు మీరేం చేస్తున్నారు, ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ఖబర్దార్ సునీల్ రెడ్డి గారు, ఈ రోజు నియోజకవర్గంలో అడ్డగోలుగా ఇసుక ప్రతిరోజు మీరు పేపర్లో చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు. నీ అనుచరులు ముఖ్యంగా నువ్వు ఎక్కడికక్కడ ఇసుక కార్యాలయాలు పెట్టి మరి మీ అనుచరులతో మొత్తం ఇసుక మాఫియాను తయారు చేసినటువంటి నువ్వు కూడా మాట్లాడడం ఇంతవరకు సమాజాన్ని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి గారు ఏం చేశారు, మరి సునీల్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు? నిత్యం ప్రజల లోపల ఉంటున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మరి గ్రామ సభలో కూడా పాల్గొనాలని చెప్తున్నారు. గ్రామ సభలో నిలదీయమని చెప్పిండని చెప్పేసి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పిందని చెప్తున్నారు. గ్రామ సభలో ప్రశాంత్ రెడ్డి గారు నిలదీయమని చెప్పలేదు. ప్రజా సమస్యల మీద ప్రజాప్రభుత్వం చెప్పినట్టు మీరు మరి మొదటి రోజు నుంచే ఏ గ్రామ సభకి వెళ్ళిపోయినా సరే మీరు పోలీసులను పెట్టుకొని బందోబస్తు పెట్టుకొని గ్రామ సభలు చేస్తూ ఉన్నారు. మరి పోలీసులను పెట్టుకొని గ్రామ సభలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే మీ ప్రభుత్వం మీద, మీ మీద మొత్తం రాష్ట్రంలో కావచ్చు, నియోజకవర్గాలు కావచ్చు వ్యతిరేకత ఉంది. కాబట్టి మరి ప్రజలు మరి నిలదీస్తున్న భయం మీకు ఉంది. కాబట్టి మొదటి రోజు నుంచి మరి మీరు పోలీసులను పెట్టుకుని కాపలా పెట్టుకుని గ్రామ సభలు పెడతా ఉన్నారు. కాబట్టి ప్రశాంత్ అన్న గారు ఎమ్మెల్యే గారు డిమాండ్ చేస్తుంది ఇది
అధికారంలో నుండి మీరు 6 గ్యారెంటీల మీద ఏదైతే చెప్పారో దాని మధ్య మధ్య నిరూపిస్తూ ఉన్నాడు. గ్రామ సభలో పెట్టినటువంటి లిస్టు ఏదైతే ఉందో మీరు గ్రామ సభలు పెట్టి ముందే మీరు లిస్టు ఫైనల్ చేసి దాన్ని కూడా గ్రామ సభలో చదువుతూ ఉన్నారు. మరి మీరు చెప్పిందండి గ్రామ సభలో ప్రతి అంశం కూడా మీరు అప్లై చేసుకోవాలి, మీరు ఇలా చెప్తున్నారు. ఎక్కడ అప్లై చేసుకుంటున్నారు, ఎక్కడ ఎవరికి ఇస్తున్నారు? మొత్తం మీ లిస్టు మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారికి మాత్రమే లిస్ట్ వచ్చింది. కాబట్టి ప్రజలు మిమ్మల్ని నిలదీస్తున్నారు, ప్రజలు మిమ్మల్ని నిలదీస్తున్నారు. కాబట్టి మరి ప్రశాంత్ రెడ్డి గారికి మరి ప్రజల లోపల ఇంకా పేరు ప్రతిష్టలు పెరుగుతున్నాయి. కాబట్టి మరి దాన్ని డ్యామేజ్ చేయడానికి ఏదైతే అనుకుంటున్నావు సునీల్ రెడ్డి గారు, నీ ఆటలు సాగవు. ఎందుకంటే 2 సార్లు నేను పాల్గొండ నియోజకవర్గ ప్రజలు నేను రిజెక్ట్ చేసిన నాయకుడు 3 సార్లు ప్రశాంత్ రెడ్డి గారి కావాలని చెప్పేసి పాల్గొండ నియోజకవర్గంలో ఎన్నుకున్నటువంటి ప్రజా నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు. అలాగే ఇంకో మిత్రుడు మాట్లాడతాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానవ మోహన్ రెడ్డి గారు. మీకు అవగాహన లేదు, ప్రజలు చీకొడుతున్నారని చెప్తున్నారు మోహన్ రెడ్డి గారు. ఎవరిని చీకొడుతున్నారో మీకు అర్థం కావాలి. వీళ్ళ ప్రశాంత్ రెడ్డి అన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ కూడా చీకొడతలేరు. మీకు మీ ప్రభుత్వం వ్యతిరేకత మిమ్మల్ని చీకొడతా ఉన్నారు. మోహన్ రెడ్డి గారు మీరు కూడా అవగాహన పెంచుకొని మాట్లాడాలని చెప్పేసి వారి కూడా మీ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా సరే టీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలుగా అవినీతి జరిగినట్లు మీరు ఎక్కడ నిరూపించండి. అనవసరంగా అవాకు చెవులకు వెళ్తూ మరి ప్రశాంత్ రెడ్డి గారి మీద మీరు అడ్డగోలుగా మీరు ఆధారం లేనటువంటి నిరూపణలు చేసి మాత్రం టీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ